పెళ్లి చేసుకో స్వామి అంటే ఇదిగో ఈ సినిమా ఎదురుగా చేసుకుంటాను అంటూ అసలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఈయన ఎప్పుడు ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటాడు అనేది ఆయనకు కూడా క్లారిటీ లేదు. ఇండియాలో వేరే ఏ హీరో చేయనంత వేగంగా సినిమాలు చేస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. తన దగ్గరికి ఏ దర్శకుడు వచ్చినా కేవలం 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలి అనేది ప్రభాస్ పెడుతున్న కండిషన్. స్క్రిప్ట్ వర్క్ ముందే పూర్తి చేసుకుని రండి, బౌండర్ ఉంది, కథ నచ్చితే వెంటనే డేట్స్ ఇస్తానని రెబల్ స్టార్ అంటున్నాడు. అందుకే యంగ్ డైరెక్టర్స్ రెచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఒకటే ధ్యేయం, ప్రభాస్కు నచ్చే కథ రాయడం, ఆయనతో సినిమా చేయడం. సుజీత్, రాధాకృష్ణ కుమార్, నాగ్ అశ్విన్ ఇలా చాలామంది కుర్ర దర్శకులు ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ప్రజెంట్ హను రాఘవపుడి, సందీప్ రెడ్డి వంగ, మారుతు లాంటి దర్శకులు ప్రభాస్తో సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కూడా ప్రభాస్తో సినిమా ఓకే చేయించుకున్నాడు. ఆయన మరెవరో కాదు, ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా ఈయన పేరు మార్మోగిపోయింది. ప్రజెంట్ రిషబ్ శెట్టి హీరోగా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటే నందమూరి బాలకృష్ణ తనయుడు అయినటువంటి నందమూరి మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. కానీ ఈ సినిమా అనుకున్న దానికంటే ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అందుకే మిగిలిన సినిమాలతో బిజీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్కు కథ చెప్పి ఒప్పించాడట. నిజానికి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో బ్రహ్మరాక్షస్ సినిమా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇదే కథను ఇప్పుడు ప్రభాస్ ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు షూటింగ్ కూడా సైలెంట్గా స్టార్ట్ చేశారు అని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం నందమూరి అభిమానులకు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ మరొకటి ఉండదు. ఎందుకంటే మోక్షజ్ఞ సినిమా ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఈ ఏడాదికి కూడా మోక్షజ్ఞ సినిమా రానట్టే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.